నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 న్యూస్. నేను సాయి. ఇక బులెటిన్లో అప్డేట్ చూసుకున్నట్లయితే సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతుండగా ఐలాపూర్ గ్రామంలో రెండవ రోజు భారీగా పోలీసులు మోహరిస్తున్నారు. 861 ఎకరాల స్థలాన్ని కాపాడేందుకు కంచె వేసే క్రమంలో ఎలాంటి అలజడులు జరగకుండా భారీ బందోబస్తును కూడా పోలీసులు ఏర్పాటు చేశారు. మరోవైపు నిన్నటి నుండి 6 అంతస్తుల భవనం కూల్చివేత పనులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ కుమార్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. కుమార్, చెప్పండి. థ్యాంక్ యూ సాయిరామ్. అయితే సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలంలోని ఏదైతే ఐలాపూర్లోనే నిన్న ఉదయం నుంచి కూడా హైడ్రా అధికారులు భారీ ఆపరేషన్ అయితే చేపట్టారు. అయితే నిన్న ఉదయం ఏదైతే అక్కడ 3 ప్రాంతాల్లో ఒకేసారి హైడ్రా ఆపరేషన్ చేపట్టింది. ముఖ్యం చెందిన ఏదైతే ఒక ఫామ్ హౌస్ ని పూర్తిగా నేలమట్టం చేసింది. అలాగే ముఖ్యం సోదరుడు అజీమ్కి చెందిన ఆనందస్తుల భవనాన్ని మాత్రం ఏదైతే నిన్న ఉదయం నుంచి కూడా కూలగొట్టే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. అయితే అందులో 45 ఫ్లాట్లు ఉండగా అడ్డుకున్న వారు కూడా చాలా మంది ఉండడంతో కూడా నిన్న సగం రోజు వరకు కూడా ఏదైతే కూల్చివేయడాలు అయితే ఆపారు. అయితే వాళ్ళందరినీ ఖాళీ చేయించేందుకు సపరేట్ గా ఏదైతే అక్కడ క్రెయిన్స్ తెప్పించి వెహికల్స్ తెప్పించి వాళ్ళ సామాన్లన్నీ కూడా అందులో వేసి పంపించిన తర్వాత నిన్న సాయంత్రం 4 గంటల నుంచి కూడా మళ్ళీ ఆపరేషన్ అయితే ప్రారంభించారు. అయితే నిన్న అర్ధరాత్రి వరకు కూడా సగం వరకు కూడా దాన్ని కూల్చివేశారు. అయితే మిగతా సగం ని ఈ రోజు ఉదయం నుంచి కూడా ప్రారంభించారు. అయితే అక్కడ ఏదైతే ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిన్న మాత్రం సుమారు 1000 హైడ్రా అధికారులు 1000 పోలీసు అధికారులు కూడా అక్కడ చేరుకొని ఆపరేషన్ చేపట్టారు. ఈ రోజు కూడా అదే తరహాలోని పోలీసులు అందరూ కూడా అక్కడ బందోబస్తు అయితే చేస్తున్నారు. ముఖ్యంగా 1263 ఎకరాలకు సంబంధించి ఈ ప్రభుత్వ భూమిని ముఖ్యమైన వ్యక్తి కబ్జా చేసి ఇటు అమాయక ప్రజలకు అమ్మేశాడు. అయితే హైడ్రా మాత్రం ఎవరైతే అక్కడ ఫ్లాట్లు కొనుక్కున్నారో ఇళ్లలో కొనుక్కున్నారో వాళ్ళందరినీ కూడా విడిచిపెట్టింది. వాళ్ళ జోలికైతే హైడ్రా వెళ్ళలేదు. మిగతా ఖాళీగా ఉన్న స్థలాన్ని మొత్తం కూడా ఆక్రమించి ఫెన్సింగ్ ఏదైతే స్వాధీనం చేసుకుని ఫెన్సింగ్ అయితే వేస్తున్నారు. అయితే అక్కడ కొనుగోలు చేసిన వారికి మాత్రం ఆ ఇళ్లకు సంబంధించి ఎలాంటి నోటీసులు కూడా ఇవ్వలేదు. వాళ్ళకి అసలు ఆ కొనుగోలు చేసిన వాటి ఇల్లు కూలగొట్టమంటూ కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా స్పష్టం చేశారు. అయితే ఈ అడ్డుకున్న ఇంటికి మాత్రం వారం రోజుల క్రితం ఇల్లు ఖాళీగా ఉంది కాబట్టి అజీమ్ అనే వ్యక్తి అందులో కావాలని హైడ్రా అధికారులు కూర్చోవేస్తారని అందులో అద్దెకైతే దింపడం జరిగింది. వాళ్ళందరినీ కూడా నిన్న ఖాళీ చేపించి ఈ ఆపరేషన్ అయితే ప్రారంభించారు. ఈ రోజు సాయంత్రం 4 గంటలలోపు పూర్తిగా ఈ 6 అంతస్తుల భవనం కూడా నేలమట్టం చేసే అవకాశం అయితే ఉందని చెప్పొచ్చు. సాయిరామ్. కుమార్, సంబంధించి కూడా బాధితులు ఏమంటా ఉన్నారు? ఎందుకంటే దాదాపుగా G+5 భవనాలు అలాగే 6 అంతస్తుల భవనాలు కూడా కూల్చివేస్తా ఉన్నారు. దీనికి సంబంధించినటువంటి నిర్వాసితులు ఏమంటున్నారు? వారికి ప్రత్యామ్నాయంగా ఏదన్నా వారికి వసతులు కల్పించారా, లేకుంటే ఉన్నపలంగా ఖాళీ చేయమన్నారా? అసలు ఏంటి బాధితుల ఆరోపణలు ఏంటి, వాళ్ళు ఏమంటున్నారు? సాయిరామ్, ఇందులో మనం ముఖ్యంగా చూడాల్సిన విషయం ఏంటంటే ఇందులో బాధితులు అనేటోళ్ళు ఆ బిల్డింగ్ అంటే ఈ ఆనందస్తు బిల్డింగ్ లోనే అద్దెకు వచ్చిన వాళ్ళు అని చెప్పొచ్చు. అయితే అక్కడ ఇల్లులు కొనుక్కున్న వాళ్ళు మాత్రం వాళ్ళ ఇళ్ల జోలికి హైడ్రా అయితే వెళ్ళలేదు. అయితే ఈ అద్దెకున్న వారికి మాత్రం నిన్న ఉదయం 6 గంటలకి ఏదైతే అటు హైడ్రా అధికారులు వచ్చి డోర్లు కొట్టి ఇల్లు కూల్చివేస్తున్నాం, మీరు ఖాళీ చేయాలంటూ కూడా ఆ హైడ్రా అధికారులు చెప్పారు. అయితే వాళ్ళు డోర్లు తీయకపోవడంతో ఏదైతే చుట్టుపక్కల ప్రైరీ గోడ మొత్తం కూడా నేలమట్టం చేయడంతో ఒక్కసారిగా వాళ్ళందరూ అయితే బయటకు రావడం జరిగింది. అయితే ఉన్న చుట్టుపాటుగా వాళ్ళ ఎక్కడికి పంపించాలి అనేది అయితే ఎక్కడికి వెళ్ళాలని అటు ఈ అద్దెకున్న వాళ్ళ కుటుంబాలు కూడా బాధపడ్డారని చెప్పొచ్చు. అయితే ముఖ్యంగా హైడ్రా అధికారులు ఇటు హైడ్రా అధికారులే కొన్ని వెహికల్స్ తెప్పించారు, కొన్ని క్రెయిన్స్ తెప్పించి ఈ 6 అంతస్తు భవనంలో కూడా ఏదైతే ఆ క్రెయిన్స్ లో సామాన్లన్నీ దించి హైడ్రా వెహికల్స్ లోనే వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి వెళ్ళి డ్రాప్ చేసే విధంగా హైడ్రా అధికారులు అక్కడ ఏర్పాటు అయితే చేశారు. అయితే ఈ బిల్డింగ్ ఓనర్ అజీమ్ మాత్రం గత కొన్ని రోజుల క్రితమే దీన్ని కూల్చివేస్తున్నాం, ఇది కబ్జా చేసిన గవర్నమెంట్ స్థలం కాబట్టి దీన్ని కూల్చివేస్తున్నామని అజీమ్కి అయితే చెప్పడం జరిగింది. కానీ అతను మాత్రం ఇటు అడ్డుకున్న వారికి మాత్రం ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదనే చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ కుమార్.